ఏం ప్రాబ్లం లేదమ్మా. మిస్టర్ సంజయ్ టైం తీసుకొచ్చి సేవ్ చేశారు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో ఏంటండి ఇది, మీరేం టెన్షన్ పడకండి. మీ అబ్బాయి 5 minutes లో లేచి కూర్చుంటాడు. ఇట్స్ ట్రూ. టేక్ కేర్. ఉంటానా? నిన్ను నా తప్పేం లేదు. నన్ను నమ్ము నిన్ను. ఏమిట్రా ఇది? అమ్మా అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నిన్ను లేకపోతే నేను బ్రతకలేనమ్మా, బ్రతకలేను. మిన్ను మిన్ను బిన్ను అది లేకపోతే ఏంటి? మేమంతా లేమా? నోర్మై, ఇదంతా నీ వల్లే జరిగిందే. అమ్మా అమ్మా, ఆ అమ్మని అలా పిలిచి నా బుర్ర పాడు చేసావు కదే. అమ్మా, తమ్ముడికి ఈ రేంజ్ సంబంధం చూద్దాం. అమ్మా, తమ్ముడికి ఇన్ని కోట్లు ఇస్తారు. అమ్మా, తమ్ముడికి పల్లెటూరి పిల్ల వద్దంటూ నా మనసు పాడు చేసావు కదే. వద్దే వద్దు, నువ్వు నా కళ్ళ ముందుండద్దు. ఎక్కడికి పోతావో పో, నీ మొగుడి దగ్గరికి వెళ్తావో నేను దూకి చేస్తావో చావు. నీ ఇలాంటి కూతురుంటే ఏ తల్లైనా నాలాగే తయారవుతుంది. ఏమండి చెప్పండి, దాన్ని వెళ్ళిపోమని చెప్పండి. అది నా కళ్ళు ఎదురుగుండా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోమని చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి. నువ్వు ఈ మాట అనాల్సింది ఇప్పుడు కాదు, అది మొగుడిని వదిలేసి మన ఇంటికి వచ్చినప్పుడే ఈ మాట అని ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఏ తల్లైనా కూతుర్ని కోడల్ని 2 కళ్ళుగా చూసుకుంటే ఏ ఇంట్లోనూ ఈ సమస్య ఉండదు. తప్పు నీదైనా దానిదైనా నాశనమైంది వీడి జీవితం. ముందు వీడి గురించి ఆలోచించు. ఆమె శరీరాన్ని ఈ క్యాన్సర్ పీల్చేస్తుంటే ఆమె మనస్సును మరో క్యాన్సర్ తినేస్తుంది. డాక్టర్, ఏమిటి మీరనేది? ఆ మనసులో బాధ ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నీ పెళ్లి చూడాలని కోరిక.